క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలో 91వ కీర్తన 2వ వచనం. ఆయనే నాకు ఆశ్రయము. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అనండి భక్తుడు చెప్తున్నాడు, దేవుడే నాకు ఆశ్రయము. నేను ఏ విషయంలోనైనా ఆశ్రయించాలి అని అంటే నమ్మదగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే, నేను ఆశ్రయించిన వెంటనే నన్ను ఆదుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే, నేను ఆశ్రయించిన వెంటనే నన్ను ఆదరించేవారు, ఓదార్చేవారు, నాకు సహాయం చేయవాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆయన నా దేవుడు మాత్రమే. అవునండి, మన దేవుడు నమ్మదగిన వాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నా ఆయనను ఆశ్రయిస్తే ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో నిన్ను ఆదుకొని నీకు సహాయం చేయవాడుగా ఉన్నాడు. అందుకే భక్తుడు చెప్తున్నాడు, ఆయనే నాకు ఆశ్రయము. ఈ రోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావేమో కానీ ఎవరు నేను ఆదుకోవట్లేదా, ఎవరు నేను బలపరచట్లేదా, ఎవరు నేను ఓదార్చేవారు లేరా, ఎవరు నీకు సహాయం చేయవారు లేరా, అయినా అధైర్యపడద్దు. ఎందుకంటే నువ్వు ఆశ్రయించు, దేవుణ్ణి ఆశ్రయించు. మనుషులను ఆశ్రయించి దుఃఖపడిన వారు చాలా మంది ఉన్నారు, కానీ దేవుణ్ణి ఆశ్రయించి దుఃఖపడిన వారు ఎవరు లేరండి. కాబట్టి నీవు నీ దేవుణ్ణి ఆశ్రయించి నీ శ్రమలన్నిటిలోంచి, నీకున్న ప్రతికూల పరిస్థితుల్లో నుంచి, నీకున్న ప్రాబ్లంలోంచి విడుదల పొందు. అటు రీతిగా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన చేత కాపాడబడే స్థితిని దేవునికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతులైన మా ప్రియపరులకు తండ్రి యొక్క ప్రార్థనలో చూసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. వారే పరిస్థితిలో ఉన్నారో తండ్రి, నిన్ను ఆశ్రయించి నువ్వు ఇచ్చే విడుదల పొందుకునే ధన్యతను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.